మేడారంలోని గూడారాల్లోనే సమ్మక్క సారలక్కలను ప్రతిష్ఠించుకుంటున్నారు భక్తులు. గద్దెల దగ్గర రద్దీ పెరగడంతో దర్శనం తప్ప మొక్కు చెల్లించుకోలేకపోతున్నామంటున్నారు. గత 20-30 ఏళ్లుగా గూడారాల్లోనే అమ్మవార్లను ప్రతిష్ఠించుకొని పూజలు చేసి బంగారం సమర్పిస్తామంటున్నారు. తర్వాత సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు బంగారం, బాని, ఒడిబియ్యం పోసి మొక్కు తీర్చుకుంటామంటున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. జాతరకు వచ్చిన భక్తులందరూ వాళ్ళ గుడారాల్లోనే సమ్మక్క సారక్క గద్దెలను ఏర్పాటు చేసుకుంటారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు వేసుకొని ఇక్కడ బంగారాన్ని సమర్పించిండ్రు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిండ్రు. సో మొత్తం సమ్మక్క గద్దెల వద్ద ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయో, ఎట్లా కార్యక్రమాలు ఉంటాయో అన్నీ అక్కడికి పోయి అన్ని కార్యక్రమాలు చేసుకోలేం. కాబట్టి ఇక్కడ గుడారంలోనే వీళ్ళు ఉంటున్న ఇప్పుడు దాదాపు ఒక 60 మంది దాకా ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. సో 80 మంది దాకా ఉంటున్నామని చెప్తున్నారు. ఆ 80 మందికి కలిసి వీళ్ళంతా ఇక్కడే సమ్మక్క సారక్కల గద్దెలను ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి పూజా కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. అమ్మ చెప్పమ్మా, ఇన్ని కొబ్బరికాయలు కొట్టిండ్రు, బెల్లం అన్ని బంగారం పెట్టిండ్రు, ఇన్ని ఏంది కథ అంతా ఏం చేసిండ్రు? ఉదయం ఏం పూజ చేసారు? ఎట్లా చేసారు? పొద్దుగాల గంగ పోయినాం, గంగ సంపన్నావులో స్నానం చేసినాం, వచ్చినాం, అమ్మవారిని ఉదిచ్చినాం, గద్దెలేసినాం, గద్దెలేసి అమ్మవారు ఉదిచ్చినాం. అమ్మవారిని ఆడ ఎట్లుంటారో ఆ రకంగా ఇక్కడ చేసుకుంటాం. ఇప్పుడు కాదు, మా తాతల నాడు సందైన ఆ రకంగా చేసుకొని ఇంక మేము అమ్మవారు అన్నీ చేసి కొబ్బరికాయలు, బెల్లం, అన్ని ముడుపులు, బొట్లు పెట్టుకొని చేసి ఇడబెట్టి పూజ చేసుకుంటాం. పూజ చేసి అమ్మవారు ఎట్లురో అట్లా కట్టించుకొని చేస్తాం. గద్దె మీద ఏ రకంగా ఉందో ఆ రకంగా చేసుకుంటాం. అంటే ఇప్పుడు అంటే ఏంది ఈ బెల్లం అంతా బంగారం మీద పెట్టి రేపు పొద్దుగాల బోనాలు చేస్తాం. రేపు 4 గంటలకు ఇట్లా ఒడి బియ్యం పోస్తాం. ఈడనే ఒడి బియ్యం పోసి అమ్మవాళ్ళకు మళ్ళీ ఆ బియ్యం ఎత్తుకొని పోయి గద్దె మీద ఎక్కించి బోనం బియ్యం గద్దె మీద పోసి ఇక వస్తాం. అమ్మవారు వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోయినాక మేము 12 గంటల రాత్రి, రేపు 12 గంటల రాత్రి వెళ్ళిపోతాం. ఎందుకు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ గద్దె దగ్గర చేసుకోలేక అంతమంది ఎక్కువ మంది ఉంటారనా? పెట్టుకోలేమాడ, అమ్మవారిని చూడలేమాడ. ఒకసారి చూస్తే మళ్ళీ ఒకసారి ఇంటికి దొబ్బుతాం. ఇంక ఈడని మేము అన్నీ చూసుకుంటాం. గట్టుకెళ్ళి అమ్మవారు వచ్చినప్పుడు ఈడ అమ్మవారు వస్తుంది. రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళి గట్టుకెళ్ళి వచ్చినప్పుడు ఈడ అమ్మవారు వస్తుంది. ఇక ఆమె గద్దె మీద పోయిన దాకా వస్తుంది. ఇక గద్దె మీదకి ఆమె పోయినాక ఆమె వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమేమి చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ మీరు చూసి నేర్చుకున్నారా? అంటే మేము తాతల నడుస్తుంది, మా చిన్న ఆయన కూడా వచ్చేది ఆమెని, మళ్ళీ మాకు కూడా సమ్మక్క సారక్క వస్తుంది. ఇక ఆమె ఎట్టెట్లుందో ఆమె రకంగా ఎట్టెట్లా చెప్పిందో ఆ రకంగానే చేసుకుంటాం. బోనాలు తీసే పద్ధతి ఉండదు కదా సమ్మక్కకు? ఉన్నది, ఆమె ఆనాడుస్తుంది, మేము బోనాలు చేసుకున్నాం. ఇప్పుడు కాదు, మా తాత మా కాక దేవుడు వచ్చి కూడా ఆయన ఆ రకంగానే చేసి బోనాలు ఎక్కించేది. మేము కూడా ఆ రకంగానే బోనాలు చేసి ఎక్కించి వస్తాం. అంటే మీ ఇంటి దగ్గర గ్రామ దేవతలకు మీ అట్లా ఎట్లా చేస్తారో సేమ్ ఈడ అట్లనే చేస్తామంటున్నారా? ఇంకా ఎప్పుడు ఎట్లా చేసినామో ఈమెకు మా నాయనలు ఎట్లా చేసారో మేము కూడా అట్లనే చేస్తాం. ఆ రకంగానే బోనాలు చేసి, బోనాలు అంటే బంగారం ఎక్కిస్తాం, అన్నం వండం. ఈ బంగారం పూజిస్తాం, పూజించి బంగారం అంతా బోనాలు చేసి బోనాలల్లో పెట్టుకుపోయి ఆ గద్దె మీద ఈ గద్దె మీద వేసి వెళ్ళి వస్తాం. అంతే. ఎప్పుడు మళ్ళీ అంటే ఈ బంగారం అంతా ఆడికి తీసుకుపోయి చెప్తాం. ఈ బంగారం వండపోయి ఆడెళ్ళాం, ఆ గద్దె మీద ఈ గద్దె మీద పెట్టి ఇక వెళ్ళి వస్తాం. ఇంకా సిరి బోనాలకు పెట్టంగా మిగిలింది ముద్దలు ఎత్తుకపోయి వేస్తాం. అట్లా ఇంకా తర్వాత మీరు దావత్ చేసుకొని దావత్ చేస్తాం. ఈ ఆటలు 2 ఆటలు ఆమెకు ఎదిరించి చేసుకుంటాం. ఈయనే చేస్తాం. ఇక ఈడనే ఉంది కదా, ఆమె ఇంత దూరం లేదు. ఇక ఆమెకు ఎదిరిస్తాం. ఈయనే ఆమె ఇవన్నీ ఈడ చేసుకుంటున్నాం. ఆడేం చేయలేకపోతున్నాం, చేయలేక ఈడ చేస్తాం. ఇప్పుడు కాదు, ఆనాడు సందాయి 20 సంవత్సరాలు నాకు రాబట్టి. అంతకుముందు మా కాక ఎట్టెట్లా చేసేది ఆ రకంగానే చేస్తాం. కంకడాలు కానీ బోనాలు కానీ అన్నీగా ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ అన్నీ చేసి తోలిస్తాం. ప్రతి 2 ఏళ్ళ నాడు అట్లా చేసి తోలిస్తాం. సమ్మక్క సారక్క గద్దెల వద్ద అమ్మవార్లు అక్కడికి చేరుకున్న అడవుల నుంచి వచ్చి సమ్మక్క గద్దెల వద్ద కాదు సారక్క గద్దె వద్దకు చేరుకున్న సమయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటుండడం, అమ్మవారిని ఒక్కసారి మాత్రమే దర్శించుకునేందుకు వీలవుతుండడంతో దాదాపు వీళ్ళు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా 20-30 సంవత్సరాలుగా అక్కడ భారీగా జనం వస్తుండడంతో వారి గుడారాల్లోనే సమ్మక్క సారక్క ఏదైతే ప్రతిమలను ఎక్కడైతే ప్రధాన గద్దెల వద్ద ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళు ఆ రూపాలను ఇక్కడ
తయారు చేసుకొని ఇక్కడే అన్ని పూజలు అక్కడ ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇక్కడ చేసుకుంటున్నారు. కెమెరామెన్ అనుదీప్తో శ్రీధర్, V6 న్యూస్, మేడారం నుండి.